హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజు ఫార్మ్స్. గైస్, నాటుకోడి సోనాలి కోడి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో నేను చెప్తాను గైస్, 1 by 1. నేను గిట్టంగా ఒక 200 చిక్స్ తెచ్చుకొని ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేసిన గైస్. నేను వచ్చేసి 200 చిక్స్ తెచ్చుకొని ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేసిన గైస్. మీరు గిట్టంగా సోనాలి నాటు కోళ్ళ బిజినెస్ ఎలా చేయాలి అని నేనైతే చెప్తా గైస్. ఇప్పుడు మెయిన్ మనం స్టార్ట్ చేయాలంటే మనకు ఉండాల్సిన ఏమేమి ఉండాలి, ఏమేమి చేయాలి అని చెప్తా గైస్. ఫస్ట్ మనకు ఒక షెడ్ ఉండాలి గైస్, స్మాల్ షెడ్. నెక్స్ట్ మొత్తం జాలీ వేసుకొని గ్రీన్ మ్యాట్ కట్టుకొని చుట్టూ అదొకటి మెయింటైన్ చేయాలి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఫీడర్లు, మళ్ళీ ఫీడ్ ఏం ఫీడ్ వేయాలంటే నేను చెప్తా, స్టార్టర్ ఫీడ్ వేయాలి గైస్. స్టార్టర్ ఫీడ్ అని కంపెనీ ఫీడ్ ఉంటుంది గైస్, ఆ ఫీడ్ వేయచ్చు, లేకపోతే మనం లోకల్ షాప్లలో తెచ్చుకున్న ఫీడ్ వేయచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పిల్లలు ఎక్కడ తెచ్చుకోవాలంటే యూట్యూబ్లో సజెషన్స్, లేకపోతే నాకు కాల్ చేస్తే నేను పిల్లలు ఇప్పిస్తాను గైస్. నాకు అక్కడ ఒక్క పిల్ల వచ్చేసి 88 రూపీస్ పడుతుంది గైస్, ఒక్క పిల్ల 88 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి కావాలి, మీకు ఎక్కడ కావాలి అన్నీ నేను సజెషన్స్ ఇస్తా గైస్. నాకు కాల్ చేసి, అంటే నేను గిట్ట చేస్తున్నా కదా గైస్, నేను మంచిగా ఉండాలి, అందులో మీరు ఉండాలి గైస్. ఇప్పుడు మనం వచ్చేసి ఫార్మింగ్ 200 చిక్స్ తెచ్చుకొని స్టార్ట్ చేసిన గైస్. ఏమేమి వ్యాక్సిన్ ఇవ్వాలి ఎట్లా, ఇప్పుడు సోనాలి కోడి పిల్లలు గైస్ 1 మంత్ పెంచి ఇస్తారు గైస్ మన కాళ్ళు. మనం 2 మంత్స్ పెంచాలి, 2 మంత్స్ పెంచితే కేజీన్నర వస్తుంది గైస్. ఇప్పుడు మనం మధ్యలో వ్యాక్సిన్ ఏమన్నా అంటే ఏం వ్యాక్సిన్ అస్సలు అవసరం లేదు గైస్, ఓన్లీ ఫీడ్ వాటర్ ఇచ్చుకుంటే చాలు గైస్. మీకు ఇట్లా ఖాళీ జాగా డైరీ ఫామ్ కానీ, ఇంకా నెక్స్ట్ పొలం కానీ, ఫామ్ హౌస్ కానీ, తోట కానీ అలాంటివి ఉంటే అందులో పెంచుకుంటే చాలా మంచిది గైస్. అందులో పెంచుకుంటే మనకు బెనిఫిట్ ఏంటిదంటే, పురుగులు అలాంటివి ఉంటాయి, తిని మంచిగా పెంచుతాయి గైస్. 200 ఇప్పుడు మీరు మార్కెట్ మీకు మాకనైతే 500 కేజీ పోతుంది గైస్. మీకు మార్కెట్ బట్టి మీకు లాభాలు ఉంటాయి గైస్. ఇప్పుడు 450 అమ్ముకోరనుకో గైస్, కోడికి 200 ఎక్కడ పోవు గైస్ మీకు. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఈ చిన్న పిల్లవాడు ఇంకేమెరికాని అనుకుంటుంది గైస్. నేను గిట్టంగా చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు గైస్ అన్నీ. ఇప్పుడు నేను 200 చిక్స్ తెచ్చుకొని ఫార్మింగ్ చేస్తున్నా గైస్. ఇప్పుడు వచ్చేసి మనం విలేజ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం లోకల్లో గైస్ మాది. నేను 200 చిక్స్ తెచ్చుకొని స్టార్ట్ చేసిన గైస్. అందులో వచ్చేసి 200లో 150 మేల్స్ 50 ఫిమేల్స్ తెచ్చుకొని ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేసిన గైస్. నాకైతే మార్కెట్ ఇక్కడ 400 కేజీ 450 కేజీ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ అంతగానం మీకు మార్కెట్ బట్టి చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు కేజీకి 450 400 చికెన్ సెంటర్లలో మాట్లాడుకోవచ్చు. అంటే నీకు ఇంతకి ఇస్తావై, నువ్వు ఎంతకన్నా అమ్ముకో అని డీల్ మాట్లాడుకోవాలి గైస్. నెక్స్ట్ ఇప్పుడు మనకు వ్యాక్సిన్ ఏం లేదు. ఆకుకూరలు, పాలకూర అలాంటి కూరలు ఉంటే మన తింటాయి, కోళ్ళకేస్తే తింటాయి. నెక్స్ట్ వాటర్ మంచిగా ఉండాలి, చుట్టూ ఫ్యాక్టరీలు కానీ ఏముండొద్దు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి పోయినా లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రావాలి గైస్. ఫామ్ లోపలికి వేరే వాళ్ళని ఫామ్లోకి ఎలో చేయొద్దు గైస్, ఓన్లీ మనమే పోవాలి. అది కాలు చేతులు కడుక్కొని పోవాలి. ఒక బ్యాచ్ అయిపోగానే నెక్స్ట్ బ్యాచ్ వస్తుందనగానే ఒక 10 days 5 days షెడ్ ఖాళీగా పెట్టి బై బూస్టర్ అని ఒక స్ప్రే దొరుకుతుంది గైస్, దాన్ని స్ప్రే చేసుకొని ఒక 2-3 రోజులు ఖాళీగా పెట్టుకొని అప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అనేది తెచ్చుకోవాలి గైస్. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ కోసం వెయిట్ చేయండి గైస్. ఓకే గైస్, బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.